హలో నా పేరు రవిబాబు అండి. విజయవాడ నుంచి ప్రత్యేకంగా మన మల్లికార్జున రెడ్డి గారు చేసేటువంటి వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు ఏంటి అన్నీ చూసి వెళదామని చెప్పేసి దాంట్లోంచి నేర్చుకుని మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఉద్దేశం చేత వచ్చాను నేను. ఈయన మెడిసినల్ ప్లాంట్ వస కొమ్ముల గురించి వ్యవసాయం చేస్తున్నారు. ఆయన వేసినటువంటి పైరు చాలా బాగుంది, పచ్చిగా కళకళలాడుతూ ఉంది. అది నెక్స్ట్ మంత్ హార్వెస్టింగ్ అంట. ఈ నెక్స్ట్ తర్వాత ఎకనామిక్స్ అన్నీ కూడా చూసుకుని మాకు కూడాను చేయాలని ఉత్సాహంతోనే వచ్చాము. ఇంకా ఇతరులని కూడాను వెంట తీసుకుని వచ్చాను నేను. అంతా చాలా బాగుంది. ఇది వెళ్ళి వెంటనే చేద్దామా అని చెప్పి అనుకున్నాను. కానీ బైబ్యాక్ అగ్రిమెంట్ ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది చూసుకుని తర్వాత ఈయన వచ్చిన దిగుబడి, ఈయన పెట్టినటువంటి ఖర్చులు ఇటువంటివన్నీ కూడా చూసుకుని నేను తర్వాత జూన్లో మొదలెట్టేద్దామని చెప్పేసి 100% డిసైడ్ అయ్యాను. కాకపోతే ఏంటంటే బైబ్యాక్ అగ్రిమెంట్ ఒక్క దాని దగ్గరే కొద్దిగా సందేహంతో ఆగున్నాను. చాలా బాగుంది ఏం చేసేది. అట్లాగే ఆయన వరి చేను కూడాను తీసుకెళ్ళి చూపెట్టాడు. ఆ వరిచాలలో కూడాను ఇప్పటి వరకు కూడా దాని మీద అసలు ఏం తెగుళ్ళు లేవు, ఏమీ లేవు. కంకులు కూడాను బాగా అల్లినాయి. చాలా బాగుంది తోట. ఆయన ఏం వాడుతున్నాడు అంటే ఈ జీవన ఎరువులు, జీవామృతం ఇటువంటివన్నీ కూడాను ప్రత్యేకంగా చాలా వరకు పాలేకర్ గారు చెప్పినటువంటి ఈ విధానంలోనే ఈయన వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన వాటర్ ట్యాంక్, రిజర్వాయర్, స్టోరేజీ అవి చూసాము. చాలా బాగుంది. పశువులు కూడా ఆరోగ్యంగానే కనపడుతున్నాయి. మరి దీంతోపాటు ఆయన మేకలు, గొర్రెలు కూడా, కోళ్ళు కూడా పెట్టున్నాడు. సమీకృతంగా అన్నీ చేస్తే దాంట్లోంచి వచ్చే ఎరువులన్నీ కూడాను మనకి భూమికి సత్తువుని తీసుకొచ్చేస్తాయి. అట్లాగే ఉంది, సత్తువు ఆల్రెడీ తీసుకొచ్చేసాడు ఈయన ఇప్పటికే కూడాను. ఇది మా మాదిరిగా మేము బిగినర్స్గా ఉన్నాను నేను. అందువలన ఏమిటి తెలుసుకుందాం. ఆయన కూడాను ఒక క్వాలిఫైడ్ గ్రాడ్యుయేటు. నేను గ్రాడ్యుయేట్, నేనుగా కూడాను అట్లాగే గ్రాడ్యుయేట్గా ఉండి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి వచ్చిన స్టేజ్లో ఉన్నాను నేను. మరి నాకు బిగినింగ్లోనూ కొద్దిగా హర్డిల్స్ కనపడతా ఉన్నాయి. కానీ ఈయన దగ్గరకు చూసిన తర్వాత ఇవన్నీ కూడా నామినల్లీ కొద్దిగా మనం కొద్దిగా బ్రెయిన్ అప్లై చేసి మనం అన్నీ కనుక చూసుకునేట్టయితే బాగుంటుందని చెప్పి కాస్త ధైర్యం ఇచ్చాడు ఆయన. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ హిజ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్ ది థింగ్స్. నా పేరు జక్కా శ్రీనివాసరావు అండి. మాది నేటివిటీ గుంటూరు డిస్టిక్ రేపల్లె. నేను కూడా నాకు డాక్టర్ గారి ద్వారా, డాక్టర్ రవిబాబు గారి ద్వారా విజయవాడ వారి ద్వారా మల్లికార్జున రెడ్డి గారి అడ్రస్సు తెలియటం, నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటా కానీ సరైనటువంటి ట్రాక్ దొరక్క, సరైన గైడెన్స్ లేక మనం ప్రాపర్గా నా దగ్గర ఒక 5 ఆవులు కూడా పెట్టుకుని నెలకు జీతం ఇస్తూ 2 సంవత్సరాల బట్టి నేను భరిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ట్రాక్ దొరకట్లేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ అయిన ఛానల్స్ ఏమీ మనకి ఇవ్వటం లేదు, కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్ లేదు కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మా డాక్టర్ గారి ద్వారా ఈ మల్లికార్జునరావు గారితో మాట్లాడటం జరిగిన తర్వాత ఆయన యొక్క నేను చాలా ఫామ్స్కి, చాలా ప్రకృతి వ్యవసాయదారులతో మాట్లాడాను. కానీ ఇంత మనసు విప్పి అసలు రిసీవ్మెంట్ కానివ్వండి, మనతో మాట్లాడే విధానం కానివ్వండి, మరి అది చాలా నిజంగా హ్యాట్స్ ఆఫ్. అతను చిన్న వయసుకు కూడా, నేనైతే పొద్దున్న మేము ఉదయం 7 గంటలకు వచ్చామండి ఫామ్ చూద్దామని ప్రకృతి వ్యవసాయం. మరి వచ్చిన తర్వాత వారి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రకృతి వ్యవసాయంలో మరి మేమైతే ఎకరానికి 30,000 పెట్టుబడి పెడతా ఉన్నాం. 30,000 పెట్టుబడి పెడితే మాకు వచ్చేది 10,000 వస్తుంది, 10-15,000 మిగులుతూ ఉంది. కానీ ఇక్కడ మాకు నగ్న సత్యం చెప్పారు మల్లికార్జున గారు. మరి ఆయన టోటల్గా ఎకరానికి 12,000 చెప్తున్నారు. సంవత్సరం మీద 80 క్వింటాలు అంటున్నారు. 80 క్వింటాల్ 60 సంవత్సరం మీద 60 క్వింటాలు చెబుతున్నారు. 60 క్వింటాల్లో 60 క్వింటాలకు గాను 1,13,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఆ 1,13,000 ప్రాఫిట్లో 24,000 రూపాయలు ఎక్స్పెండిచర్ తీసేసిన 2 ట్రిప్పుల మీద ఆయనకి 80,000 రూపాయలు పక్కాగా మిగులుతుంది.
మరి వ్యవసాయ భూమి చూసాము. భూమి కూడా మనం ఇన్ని ఎరువులు వేసినా కూడా తెగుళ్ళు సోకి నానా ఇదిగా ఉన్నటువంటి భూమి. ఆయన పొలం చూస్తే నిజంగా నల్లగా నెగనెగలాడితే మన చెత్తను ఉంది దుబ్బు చేసి చక్కగా మరి మనం అంత ఖర్చు పెట్టుకుని నాట్లు వేసుకుంటున్నాం. పాపం ఆయన వెదజల్లుతున్నాడు. ఆ విధానం బాగుంది. ఆయన పొజిషన్ అంతా కూడా మరి ఆ ప్రకృతి వ్యవసాయం వైపు ఆయన కూడా చాలా ఆకర్షితుడయ్యి ఇది సమాజానికి ఏదో చేయాలన్న ఉద్దేశంతో మరి మా కోసం స్పెండ్ చేస్తున్నాడు. మరి ఏదో చేయాలి, మనం ఒక మార్పు తీసుకురావాలి అని అంటున్నాడు. దీనికి తోడు ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా కరెక్ట్ అయినటువంటి ప్రాసెస్ లేదు. ఆ ప్రాసెస్ కనుక గవర్నమెంట్ రైతులు చట్టాలు అంటున్నారు తప్పితే అవి చుట్టాలలాగా మారిపోతున్నాయి తప్పితే లేకే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతులకు గనక ఇలాంటి నాయకులు ఇలాంటి యువ రైతులు గనక కాస్త ఒక ఫార్మింగ్గా ఏర్పడి ఒక సిండికేట్గా ఏర్పడి రైతులకు గైడెన్స్ ఇచ్చి పెట్టుబడి తగ్గి ప్రకృతి వ్యవసాయం మళ్ళగలిగితే రైతులు మళ్ళీ ఒక జీవనాధారం అవుతుంది. రైతులే ఈ దేశానికి వెన్నుముక అంటే నిజంగా అప్పుడు అవుతుందేమో కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఇన్నుముకలు ఇరిగిపోయి ఉన్నారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని మేమైతే ఇదే ఫస్ట్ టైము ఆయన పిలిచారు, ఆహ్వానిస్తే మరి 450 కిలోమీటర్ల దూరం నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. ఉదయం చక్కటి వారు పండించిన వరి ధాన్యాలు నల్ల బియ్యము ఎర్ర బియ్యంతో మాకు వండి చక్కటి భోజనం పెట్టారు. మరి వాళ్ళ రిసీవింగ్ బాగుంది, వాళ్ళ ఫార్మింగ్ చూసాము. ఈ ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆయన కొన్ని జీవాలు, కొన్ని మేకలు, కొన్ని ఆవులు, మరి కొన్ని పక్షులు వేరే రకాలుగా పెట్టుకొని మరి ఆయన భార్యాభర్తలు ఇరువురు కూడా ₹1,00,000 జీతాలు వదులుకొని ప్రకృతి వ్యవసాయం మనం ఆహారాన్ని ఏ ఆహారం తింటున్నాం, విషపూరితమైన ఆహారం తింటున్నాం, మంచి ఆహారం తిని మనం సమాజానికి ఎంతో కొంత అందించాలనే ఒక కాన్సెప్ట్తో ఒక ఆశయంతో మరి యువతని ఇది ఒక మార్గదర్శకంగా తీసుకోవచ్చు. యువత అయితే మాత్రం ఆయన్ని నిజంగా పొద్దున్నుంచి చూస్తున్నాం. మరి ఆయన వేషాధారణ కూడా మీకు కనిపిస్తూ ఉంది. నిజంగా ఆయన హ్యాట్సప్ మల్లికార్జున గారు. నేనైతే ఎందుకంటే వయసు రీత్యా నాకు చిన్నవాడు కొడుకు లాంటి వయసు ఉన్నా కూడా అతని విధానం నాకు చాలా నచ్చింది. ఆ విధానం కూడా ఇప్పుడు వచ్చిన యువత కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని మల్లికార్జునరావు గారి లాగా కొంత ఆయన్ని ఫాలోఅప్ చేసుకొని ప్రాపర్ గైడెన్స్ గవర్నమెంట్ చట్టాలు అయితే మారవు, ప్రాపర్ గైడెన్స్ రైతుల నుంచి రైతులే వస్తుంది ఇవ్వాలి. అది కూడా కొంతమంది రైతులు ఇవ్వట్ల. నేను చాలామందికి ప్రకృతి వ్యవసాయం రైతులకు ఫోన్లు చేస్తే సరిగా రెస్పాండ్ కూడా లేదు. కానీ మల్లికార్జున గారు మొదటి ఫోన్లోనే రెస్పాండ్ అయ్యి 2 సార్లు చూడండి మీకు ఏదైనా చేస్తాను, లేదు నేను నా సజెషన్ ఉంటే చేస్తానన్నారు. ఆయన మంచి మంచి సజెషన్లు ఇచ్చారు. ఆ సజెషన్లతోనే నేను కూడా ఇప్పుడు కొత్తగా ఈ వస అనే దాని మీద కూడా వచ్చాము. ఈ వస గురించి కూడానండి దీనికి కొంచెం ఆ రైతులు అవగాహన తక్కువగా ఉంది, కొంతమంది ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఆ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ మంత్ తెలుస్తుంది మల్లికార్జున గారి దగ్గర. తెలిస్తే మేము కూడా దీన్ని ఒక 5 ఎకరాలకి పెట్టాలి అనుకుంటున్నాం. పెడితే దాన్ని బట్టి రైతులకు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే దేశం బాగుంటుంది. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతు బాగున్నప్పుడు దేశం మనం ఏమిస్తున్నాం, ఏం ఆహారం తింటున్నాం. ఇవాళ క్యాన్సర్లని, రకరకాల జబ్బులని, ఆ జబ్బు అని ఈ జబ్బు అని మరి ఎన్ని రకాలుగా హాస్పిటల్స్ పోతున్నాం తప్పితే ఒక్కసారి రైతు గురించి ఆలోచించమని ఈ సమాజానికి, ఈ యువతకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మల్లికార్జున గారికి హ్యాట్సాప్ చెబుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చినందుకు, నా ఫీల్డ్ విజిట్ చేసినందుకు, ఏజ్లో చాలా పెద్దవాళ్ళైనా చాలా శ్రేణి తీసుకొని రాత్రి ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి నా ఫీల్డ్ విజిట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి. ఏజ్లో పెద్ద సారు డాక్టర్గా రిటైర్డ్ అయినా కూడా వ్యవసాయం మీద ఉన్న మక్కువతో 80 సంవత్సరాల వయసులో కూడా వ్యవసాయం చేయాలనే ఆలోచన విధానంతో నా దగ్గరికి వచ్చారు. చాలా సంతోషం. అలాగే అన్నగారు, అంకుల్ గారు కూడా పెద్దవారు అయినప్పటికీ ఇప్పటికీ కూడా వ్యవసాయం చేయాలనే మక్కువతో ఉన్నారు. ఆరోగ్యమైన పంటను సొసైటీకి, తన ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నారు. సో నా యొక్క విన్నపం ఈ ద్వారా ఏంటంటే యంగ్ జనరేషన్ కూడా నా స్ఫూర్తిగా తీసుకొని యంగ్ జనరేషన్ ఫార్మింగ్ చేసి కొత్త
నాకంటే ఇంకా బెటర్గా చేసి సొసైటీకి మంచి ఆహారంతో పాటు లాభసాటి వ్యవసాయము అంటే పండించినటువంటి పంటను వాల్యూ అడిషన్ చేయాల్సిందిగా ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. దీని ఆపర్చునిటీ మీరు వచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. నా ద్వారా ఎట్లాంటి సహాయ సహకారాలు మీకు అందించడానికైనా ఎల్లవేళలా రెడీగా ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.